ఇది నేను రన్ చేస్తున్న నా బ్లాగింగ్ వెబ్సైట్. ఇది నాకు ఆ వెబ్సైట్ ద్వారా వస్తున్న ట్రాఫిక్ అండ్ అదే వెబ్సైట్ ద్వారా వస్తున్న ఇన్కమ్. బ్లాగింగ్ను 2 రీజన్స్ కోసం చేస్తాం. నంబర్ 1 పర్సనల్ బ్లాగింగ్, అంటే మీ స్కిల్స్ అండ్ స్పెషాలిటీను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నీష్ రిలేటెడ్ కంటెంట్ను పోస్ట్ చేయడం. నంబర్ 2 బిజినెస్ బ్లాగింగ్, అంటే మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ సర్వీసెస్కు ఆర్గానిక్గా క్లయింట్ను తీసుకొని రావడానికి బ్లాగింగ్ చేస్తారు. సో ఈ వీడియోలో మీరు పర్సనల్ బ్లాగింగ్ చేసి మనీను ఎర్న్ చేయాలన్నా, లేక మీకు ఆల్రెడీ ఉన్న బిజినెస్కు బ్లాగింగ్ ద్వారా క్లయింట్స్ను తీసుకొని రావాలి అన్నా ఎలా చేయాలి అని క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్లో చూద్దాం. వన్స్ అగైన్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు చేయాల్సిందంతా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అని అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వాట్ ఈస్ బ్లాగింగ్? ఒకవేళ మీకు బ్లాగింగ్ గురించి చిన్న కన్ఫ్యూషన్ ఉంటే బ్లాగింగ్ అంటే ఏంటి అనే ఒక క్లారిటీను ఇచ్చేస్తా. బ్లాగింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్. మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ను ఇంటర్నెట్లో పోస్ట్ చేసేదాన్నే మనం కంటెంట్ అంటాం. ఇప్పుడు ఆ కంటెంట్ను మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో వర్డ్స్ను టైప్ చేసి పోస్ట్ చేసే ఒక ప్రాసెస్నే బ్లాగింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఏదైనా డౌట్ ఉంటే మనం గూగుల్కి వెళ్ళి ఆ విషయాన్ని గురించి సర్చ్ చేస్తాం కదా. అలా సర్చ్ చేసినప్పుడు ఆ డౌట్ను క్లియర్ చేసే ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్సైట్ టాప్ సెర్చ్లో వస్తాయి. అలా రావడానికి ఆ వెబ్సైట్లో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ను పోస్ట్ చేసింటారు. దాన్ని గూగుల్ రీడ్ చేసి మనకు చూపిస్తుంది. సో ఇలా మీకంటూ ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో కంటెంట్ను టైప్డ్ ఫార్మాట్లో పోస్ట్ చేసే ఒక ప్రాసెసే బ్లాగింగ్. బ్లాగింగ్ వల్ల యూస్ ఏంటి? గూగుల్లో ఎవ్రీ సెకండ్కు 99,000 సర్చెస్ జరుగుతుంది. సో బయట పీపుల్ ఎప్పుడు ఏదో ఒక దాని గురించి సర్చ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే, మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్స్ గురించి బయట ప్రజలకి ఉన్న అన్ని డౌట్స్కి ఆన్సర్ చేసే విధంగా కంటెంట్ను క్రియేట్ చేసి ఆ కంటెంట్ను మీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ కంటెంట్ను చూసి వచ్చిన వాళ్ళు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపించిందంటే మిమ్మల్ని రీచ్ అయ్యి మీ వద్ద మీ సర్వీసెస్ను తీసుకుంటారు. నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవ్రీ మంత్ ఈజీగా 5 to 10 క్లయింట్స్ ఇలా వాళ్ళ బ్లాగింగ్ ఇన్ఫర్మేషన్ నుండే గెయిన్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 5 to 10 క్లయింట్స్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాదు, అన్ని బిజినెస్కి వర్క్ అవుతుంది. ఒకవేళ మీ వద్ద ఇలా సెల్ చేయడానికి సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్ లేకపోయినా మీరు కూడా పర్సనల్ బ్లాగింగ్ను చేయవచ్చు. అసలు సెల్ చేయడానికే ఏమీ లేనప్పుడు ఇలా బ్లాగింగ్ చేస్తే యూస్ ఏంటి అని మీరు అడిగితే, నంబర్ 1 మీరు పోస్ట్ చేసే కంటెంట్ వాల్యుబుల్గా ఉంటే మీకంటూ ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. నంబర్ 2 ఆ వెబ్సైట్స్ వ్యూస్ నుండి మనీ ఎర్న్ చేయవచ్చు. నంబర్ 3 అది మాత్రమే కాకుండా సేమ్ వెబ్సైట్ నుండి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయవచ్చు. నంబర్ 4 ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇంకో విషయం ఏంటంటే న్యూస్ లెటర్. మీ వ్యూవర్స్ మీ న్యూస్ లెటర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ను బేస్ చేసి ఇక్కడ కూడా బ్రాండ్స్ అమౌంట్ను పే చేస్తాయి. లైక్ నేను ముందే చెప్పిన విధంగా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ మార్కెటింగ్. సో బయట ఫేమస్ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పీపుల్ ఎర్న్ చేయడానికి ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయో సేమ్ ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇంకా వెబ్సైట్ బ్లాగింగ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఇలా ఫేస్ రివీల్ చేస్తూ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ అవసరం లేదు, ఎటువంటి ఫ్యాన్సీ సెటప్ అండ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. మీరు పోస్ట్ చేసే కంటెంట్ వాల్యుబుల్గా ఉండాలి, అది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అయ్యి ఉండాలి, అంతే. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఆర్ బ్రాండ్ను బిల్డ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్. హౌ టు స్టార్ట్ యువర్ బ్లాగింగ్ జర్నీ. పర్సనల్ బ్లాగింగ్ అయితే ఫస్ట్ మీకంటూ ఒక నీష్ను పిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నీష్లో ఉన్న పీపుల్కు మీ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బ్రాండ్స్ కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. సో మీరు దేని గురించి ప్యాషనేట్గా ఉన్నారో, దేని గురించి ఎవ్రీ వీక్ ఇంట్రెస్ట్గా కొత్త విషయాలను తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారో దాన్ని మీ నీష్గా పిక్ చేసుకోండి. అది ఫుడ్ కావచ్చు, మూవీస్ కావచ్చు, మీరు చదివే కోర్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే బిజినెస్ బ్లాగింగ్ అంటే మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటుంది, మీరు సెల్ చేయాలి అనుకుంటున్న సర్వీసెస్ రిలేటెడ్ క్వైరీస్, డౌట్స్ అండ్ క్వశ్చన్సే మీ బ్లాగ్ యొక్క నీష్ అండ్ టైటిల్స్. సో టెక్నికల్గా ఎలా వర్క్ చేయాలి?
మీరు బ్లాగింగ్ను స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సిందంతా 3 థింగ్స్. నంబర్ 1 డొమైన్. మీరు మీ వెబ్సైట్కి ఒక నేమ్ పెట్టాలి సో దట్ ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళు దాన్ని ఈజీగా సర్చ్ చేయవచ్చు. దాన్నే డొమైన్ నేమ్ అంటారు. సో ఆ డొమైన్ నేమ్ను మీరు పర్చేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ నేమ్స్ లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్ అండ్ వి ఫర్ యూ ఏజెన్సీ. సో ఇలా మీరు మీ వెబ్సైట్కు ఒక నేమ్ను పిక్ చేసుకున్న తర్వాత ఆ డొమైన్ నేమ్ను గోడాడీ వంటి ప్లాట్ఫామ్స్లో పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎటువంటి నేమ్స్ను పిక్ చేసుకోవడానికి ఐడియా రావడం లేదు అంటే గూగుల్లో వెళ్ళి బిజినెస్ నేమ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. బోల్డ్ అన్ని వెబ్సైట్స్ వస్తాయి. వాటిలో మీ ప్యాషన్ నీష్ నేమ్ ఇవ్వండి. ఆ వెబ్సైటే చాలా నేమ్స్ను సజెస్ట్ చేస్తాయి. వాటిలో మీకు ఏది ఈజీగా ఉందో దాన్ని పిక్ చేసుకోండి. ఇప్పుడు నంబర్ 2, ఇలా పర్చేస్ చేసిన డొమైన్ను ఇంటర్నెట్లో హోస్ట్ చేసి మన బ్లాగింగ్ వెబ్సైట్ను బిల్డ్ చేయాలి. హోస్టింగ్, డొమైన్ ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ మీకు కన్ఫ్యూషన్గా ఉంటే సింపుల్గా చెప్పాలంటే డొమైన్ నేమ్ అనేది మీ హౌస్ యొక్క నేమ్. హోస్టింగ్ ప్లాట్ఫామ్ మీరు హౌస్ను బిల్డ్ చేసే సైట్. అండ్ విక్స్ అండ్ వర్డ్ ప్రెస్ ఆ హౌస్ను బిల్డ్ చేసి ఇచ్చే కాంట్రాక్టర్స్. సో వాళ్ళే నంబర్ 3. ఈ విక్స్ ఆర్ వర్డ్ ప్రెస్ వంటి ప్లాట్ఫామ్స్ను యూజ్ చేసి మీరు మీ బ్లాగింగ్ వెబ్సైట్స్ను బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క వర్క్కి మీరు ఒక్కొక్క సపరేట్ కంపెనీ నుండి తీసుకోవచ్చు, లేదంటే మొత్తం ప్రాజెక్ట్ను ఒకే కంపెనీ వాళ్ళతో చేపించుకోవచ్చు. అక్కడే విక్స్ వస్తుంది. విక్స్ ప్లాట్ఫామ్లో మీరు మీ వెబ్సైట్ను బిల్డ్ చేసి కంటెంట్ను పోస్ట్ చేసి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కోడింగ్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ఆల్సో. సో మీకు ఒకవేళ వెబ్సైట్ కావాలి అంటే నాకు ఇన్స్టాలో లేదా వి ఫర్ యూ ఏజెన్సీ వెబ్సైట్లో మెసేజ్ చేయండి. వీ విల్ హెల్ప్ యూ అవుట్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్. లేదు మీరే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే విక్స్లో సైన్ ఇన్ చేసుకోండి. వెబ్సైట్ను డిజైన్ చేసుకొని మీకు కావాల్సిన డొమైన్ నేమ్ను పర్చేస్ చేసి మీ వెబ్సైట్ను పబ్లిష్ చేసుకోండి. మొత్తం ఒక 5 to 10K బడ్జెట్లో అయిపోతుంది. ఇవి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా బేసిక్ థింగ్స్. బట్ నేను మాట్లాడాలి అనుకునేది బ్లాగ్ కంటెంట్ గురించి. బయట చాలామందికి అసలు ఏమి పోస్ట్ చేయాలి అనే ఐడియానే ఉండదు. అప్పుడే మనం ఆన్సర్ ది పబ్లిక్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీ నీష్ను సర్చ్ చేసి ఆ నీష్లో మోస్ట్ సర్చెస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్లో కాంపిటీషన్ తక్కువ ఉన్న హై డిమాండ్ క్వశ్చన్స్ను పిక్ చేసుకొని వాటికి కంటెంట్ రాసి పోస్ట్ చేయాలి. ఇప్పుడు కంటెంట్ రాయడం ఎలా? ఇఫ్ యూ రియల్లీ గుడ్ అట్ రైటింగ్ మీ ఓన్గానే మీరు రాయవచ్చు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు రైట్ బై యువర్ ఓన్. అలా రాయడం కన్సిస్టెంట్గా అవ్వడం లేదు అంటే అప్పుడు బయట ఉన్న ఏఐ వెబ్సైట్స్ను యూజ్ చేసుకోండి. నా ఫేవరెట్ వన్ ఈ టైనీ వావ్ వెబ్సైట్. ఇందులో ఆర్టికల్ రైట్ ఆర్ పోస్ట్ రైటర్స్ను పిక్ చేసి మీ క్వశ్చన్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అదే మీకు కంటెంట్ను రాసిస్తుంది. బట్ మీరు దాన్ని ఎడిట్ చేసి ఆప్టిమైజ్ చేసి కీవర్డ్స్ను యాడ్ చేసి మీ పోస్ట్గా మీ వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో పోస్ట్ చేయడం ఎలా? మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేసినా ఇదే కాన్సెప్ట్. బట్ నేను విక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విక్స్ ప్లాట్ఫామ్లో మీ వెబ్సైట్కు సైన్ ఇన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో బ్లాగ్స్ మీద క్లిక్ చేసి పోస్ట్ను క్లిక్ చేసి న్యూ పోస్ట్ను సెలెక్ట్ చేయండి. ఈ పోస్ట్ను ప్రాపర్ హెడ్లైన్ ఇచ్చి దాని కింద ఇక్కడ మీ కంటెంట్ను రాసి పోస్ట్ చేయండి. దాన్ని పబ్లిష్ చేసే ముందు ఇక్కడ ఇచ్చిన బేసిక్ SEO గైడ్లైన్స్ అన్నీ గ్రీన్లో ఉండేలా చూసుకొని అవి గ్రీన్లో వచ్చేలా చేసి ఆ తర్వాత పబ్లిష్ చేయండి. ఇలా చేస్తే వ్యూస్ వస్తాయా? వ్యూస్కి ఏం చేయాలి? మీరు జస్ట్ ఒక 1 to 10 పోస్ట్ చేసి వ్యూస్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే వ్యూస్ రావు. మినిమం ఒక 100 to 200 పోస్ట్ చేయాలి. అలా చేసే పోస్ట్కు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయండి. ఆ పోస్ట్ యొక్క లింక్స్ను అదర్ పోస్ట్లో కనెక్ట్ చేయండి సో దట్ గూగుల్ ఈజీగా అన్ని పోస్ట్ను కనిపెట్టి పీపుల్కు చూపిస్తుంది. కన్సిస్టెంట్గా చేస్తూ రండి. మీకు ఏదైనా హెల్ప్ ఆర్ గైడ్లైన్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే బ్రో, ఇదంతా చేస్తాం, బట్ బ్లాగింగ్ నుంచి ఎంత ఎర్న్ చేయవచ్చు అంటే నేను మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే జస్ట్ గూగుల్ యాడ్స్ను నమ్ముకొని బ్లాగింగ్లో మనం ఎర్న్ చేయాలి అంటే మనం అంతగా ఎర్న్ చేయలేము. జస్ట్ ఒక $100 per 2 to 3 monthsకి ఎర్న్ చేయవచ్చు. బట్ అదే వెబ్సైట్లో అఫిలియేట్ మార్కెటింగ్, ఓన్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ను సెల్ చేయడం స్టార్ట్ చేస్తే ఈజీగా పర్ మంత్కి ఒక 50 to 1 lakh వరకు రీచ్ కావచ్చు. ఇంత చెప్తున్నా నువ్వేం చేసావు బ్రో అని అడిగితే ఇది నా బ్లాగింగ్ వెబ్సైట్. పాస్ట్ 2 to 3 monthsలో దీన్ని రీబిల్డ్ చేశా. అందుకే యూట్యూబ్లో కంటెంట్ వేయడం కుదరలేదు. ఈ వెబ్సైట్ను నేను ఫార్మా స్టూడెంట్స్ కోసమని క్రియేట్ చేశా. ఇందులో B.Pharm, PharmD అండ్ అదర్ ఫార్మా కోర్సెస్ PDF నోట్స్ను ఫ్రీగానే ఇస్తున్నా. మనకు పర్ డేకి 2K వ్యూస్ వరకు వస్తున్నాయి. పర్ మంత్కి 60 to 70K వ్యూస్ వస్తుంది.
దీనికి గూగుల్ యాడ్స్ అప్రూవల్ వచ్చింది. దీని ద్వారా మనకి రెవెన్యూ కూడా వస్తూ ఉంది. అండ్ ఇందులోనే ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్స్ను క్రియేట్ చేసి సెల్ చేయడమే నా నెక్స్ట్ ప్రాజెక్ట్. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఈ వెబ్సైట్స్ నుండి అడ్మిషన్ రెఫరెన్సెస్ అండ్ ఫార్మర్ జాబ్స్ రిలేటెడ్గా ఏమైనా చెయ్యాలి అనేది నా గోల్. బట్ అవి బిగ్ గోల్స్ కదా బ్రో అంటే ఎస్, బట్ మనం ఆర్గానిక్గా కస్టమర్స్ని గెయిన్ చేస్తున్నామంటే మనకి మార్కెటింగ్ బడ్జెట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలా మార్కెటింగ్ బడ్జెట్ చాలా వరకు తగ్గిపోయిందంటే యువర్ ప్రాఫిట్ మార్జిన్స్ విల్ బీ హై. బయట ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే బయట చాలా ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫిజిక్స్ వాళ్ళ 20 years నుండి వాళ్ళ కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ ఇలా ఆర్గానిక్ కంటెంట్ పోస్ట్ చేస్తూ బిల్డ్ చేస్తూ రావడం వల్ల ఇప్పుడు వాళ్ళు మార్కెటింగ్ మీద అంతగా ఇన్వెస్ట్ చేయడం లేదు. అదే బయట అదర్ ఎడ్యుటెక్ కంపెనీస్ చూసామంటే జస్ట్ మార్కెటింగ్ మీద మాత్రమే 300 to 400 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే నేను ఇటువంటి కంటెంట్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా. ఇలా కంటెంట్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనీ ఇన్వెస్ట్మెంట్ అంతగా లేకుండా వ్యూస్ అండ్ కస్టమర్స్ వస్తారు. సో అదే ఐడియానే నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. సో నేను ఏం చేసినా ఎలా చేస్తున్నా అని మీతో షేర్ చేస్తా. సో మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మొత్తం వీడియో చూసిన తర్వాత మీ బ్లాగింగ్ జర్నీను మీరు స్టార్ట్ చేయాలి, స్పీడప్ చేయాలి అనుకుంటే కొన్ని బోనస్ టిప్స్. నంబర్ 1, పేషెన్స్ కావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కన్సిస్టెంట్గా 3 monthsకి పోస్ట్ చేస్తూ రండి. ఎక్కువ పోస్ట్ను పబ్లిష్ చేయండి. నంబర్ 2, అదర్ వెబ్సైట్స్లో ఉన్న కంటెంట్ ఆర్ ఇమేజెస్ను జస్ట్ కాపీ పేస్ట్ చేయకండి, వ్యూస్ రావు. గూగుల్ అల్గరిథం చాలా స్ట్రాంగ్. సో ఈజీగా ఐడెంటిఫై చేసి మన వెబ్సైట్ యొక్క క్రెడిబిలిటీని తగ్గించేస్తుంది. నంబర్ 3, మీకు రియల్ ఎస్టేట్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ బిజినెసెస్కి ఈ బ్లాగింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు ఇంకా స్టార్ట్ చెయ్యలేదు అంటే తప్పకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ ఇటువంటి బిజినెసెస్ ఉండి మీకు ఈ సర్వీసెస్ కావాలంటే నాకు ఇన్స్టా V4U ఏజెన్సీ వెబ్సైట్లో మెసేజ్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ గైస్. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.